గోత్రం కేవలం ఒక పేరు కాదు, అది రక్తంలో నిండిన జ్ఞాపకం. ఒక తరం నుంచి మరో తరానికి తరతరాలుగా ప్రవహించే జీవనది. ఇది ఇంటి పేరు కాదు, ఇది ఆత్మ యొక్క గుర్తింపు. భూమిని వదిలి వెళ్లినా, ఆకాశంలో కలిసిపోయినా హృదయంలో శాశ్వతంగా వెలుగుతూ ఉంటుంది. వివాహంలో గోత్రం ఎందుకు చూడాలి? జన్యుశాస్త్రానికి అది సూత్రం. 2 నదుల కలయికల కొత్త జీవం పుట్టుకకు అది ఆధారం. గోత్రం అంటే ఒక గురువు, ఒక మార్గదర్శి. మనకు తెలియని మన శక్తులను, మనలో నిబిడీకృతమైన జ్ఞానాన్ని మనకు పరిచయం చేసే అంతర్గత స్వరూపం. ఈ ఆధునిక ప్రపంచంలో పాస్వర్డ్లు, వైఫైలు గుర్తున్నాయే కానీ మన ఆత్మ పాస్వర్డ్, మన గోత్రం మనం పూర్తిగా మర్చిపోతున్నాం. పూజలో గోత్రం చెప్పినప్పుడు ఆది కాలం నుండి మన ఋషి మన ముందు ఉన్నట్టుగా భావించి ఆ పూజలో మనతో ఉన్నట్టుగా తెలుసుకోండి. దయచేసి దానిని మర్చిపోవద్దు. దాన్ని మళ్లీ పట్టుకోండి. దాని విలువను తెలుసుకోండి. దానిని మీ పిల్లలకు చెప్పండి. గోత్రం అనేది ఒక ప్రవాహం. గతం నుండి వర్తమానానికి, మన నుండి భవిష్యత్తుకు మన జీవితాన్ని నడిపించే దివ్య శక్తి.